25,000 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని జీవో నెంబర్ 117 రద్దు చేయాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కాకినాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ జిల్లా నాయకులు పాండవుల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నేడు అమలు చేయడం లేదన్నారు. గత ప్రభుత్వ కాలంలో 23,000 పోస్టులు ఖాళీలో ఉన్నాయని, భర్తీ చేయడం లేదని, మేము అధికారంలోకి వస్తే 25,000 పోస్టులతో మెగా డిఎస్సి ఇటువంటి హామీలను అమలు చేయకుండా 99% మేనిఫెస్టో ఎలా అయిందని ప్రశ్నించారు. దేశంలో మోడీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకురాగానే దాని రాష్ట్రాల్లో అమలు చేయడం ద్వారా జీవో నంబర్ 117 తీసుకొచ్చి 3, 4, 5 తరగతులను హైస్కూల్లో కలిపి ప్రాథమిక పాఠశాలలో ఉండే ఉపాధ్యాయ పోస్టులన్నీ రద్దు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం డిఎస్సి 6,100 వెనకకు తీసుకుని మెగా డిఎస్సి 25,000తో నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు టి రాజా, డిఎస్సి అభ్యర్థులు గణేష్, భవానీ, రామలక్ష్మి, తులసి, రాజేష్, రామకృష్ణ, మణికంఠ, పావని, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23,000 పోస్టులతో డిఎస్సి ఇస్తామని మాకు హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారమే మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకున్నాము. మిమ్మల్ని గెలిపించుకున్నందుకు ఈరోజు మాకు దగా డిఎస్సి ఇచ్చారు. అది కూడా 6 జిల్లాలకి 0 పోస్టులు చూపిస్తున్నారు. 6,100 పోస్టులతో డిఎస్సి ఇచ్చి మా తూర్పుగోదావరి జిల్లాకి 0 పోస్టులు చూపిస్తున్నారు. అదేవిధంగా ఈ దగా డిఎస్సి కాకుండా మాకు మెగా డిఎస్సి ఇవ్వాలని మిమ్మల్ని మేము కోరుచున్నాం, డిమాండ్ చేస్తున్నాం ఆ నిరుద్యోగులందరి తరపున. అదేవిధంగా జీవో నెంబర్ 117 కూడా తక్షణమే రద్దు చేయాలని మిమ్మల్ని కోరుచున్నాం. మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల సిద్ధం అని చెప్పి ఫ్లెక్స్లు కడతా ఉన్నారు. మేము కూడా నిరుద్యోగులు కానీ లేదా ఇతర ఎంప్లాయీస్ కానీ మీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో 6 కోట్ల మంది ప్రజానికం కూడా సిద్ధంగా ఉన్నారు. నిన్ను ఓడించడానికి నువ్వు నొక్కేవని చెప్పి 124 బటన్లు నొక్కాను, మీరు 2 బటన్లు నొక్కండి, నన్ను మళ్ళీ అధికారులు లేకుండా అంటున్నాను. మీరు ఏమి ఇచ్చారని ఈరోజు సంక్షేమ పథకాల పేరుతో అందరినీ మోసం తప్ప పోస్టులు భర్తీ కానీ ఉద్యోగాలు కానీ ఎటువంటి అభివృద్ధి కానీ లేని ఈరోజు రాష్ట్రంలో మరోసారి సిద్ధంగా నువ్వు అవడానికి సిద్ధంగా మేము లేవు. అందుకే ఖచ్చితంగా నీకు వ్యతిరేకంగా ఓటేస్తామని తక్షణం 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేయడం కోసం ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశంలో కనుక ప్రకటించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. నిరుద్యోగుల తరపున మేము కోరుకుంటున్నాము, మీరు ప్రవేశపెట్టిన జీవో 117ని వెంటనే రద్దు చేయాలి. దానివల్ల ఎస్జిటి పోస్టులు పూర్తిగా 6 జిల్లాలకి 0గా ఈరోజు ప్రకటించడం జరిగింది. 0 పోస్టులతో మేము అసలు కనీసం అప్లికేషన్ కూడా అప్లై చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. దేనికోసం మేము అప్లై చేయాలి? ఆ 0 పోస్టుల కోసం అప్లై చేయాలా? మీరు ఇప్పుడు డిఎస్సికి ముందు టెట్ అంటున్నారు. మేము టెట్ దేనికోసం రాయాలి? అసలు ఆ 0 పోస్టుల కోసం మేము టెట్ రాయాలా? మా ఆవేదన మీకు అర్థమవుతుందని మేము విశ్వసిస్తున్నాము. మీరు మీ అధికారం కోసం ఎంతైతే మీరు మంత్రులని, ఎమ్మెల్యేలు, ఎంపీలని మార్చి ప్రతిపక్షాలు మీరు అభ్యర్థులను చేంజ్ చేస్తున్నారో, మీకు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎలక్షన్ కోసమే మీకు అంత ఆతృత ఉంటే మేము జీవితంలో మా జాబ్ కోసం మాకెంత ఆతృత ఉంటుంది? మీరు ఖచ్చితంగా మా విన్నపాన్ని స్వీకరించి వెంటనే మెగా డిఎస్సి రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం.